ఆ చెట్లో కోతి ఉంది ఫ్రెండ్స్, కనిపిస్తుంది మీకు? ఆ కోతి కాయలు రాలగొడుతుంది. మల్లెపూలు ఈ కాయలు తినే పనికిరావు. ఇది ఎంతమందికి బీ కీపర్లు తెలుసో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తలకోనకి వచ్చినాము జీడి మామిడికాయల కోసము. ఇవి చెట్లు ఎక్కే కుదరదు ఫ్రెండ్స్, కింద రాలినప్పుడు ఏరుకోవాలి. వచ్చి కూర్చో ఉన్నాము, పడినప్పుడు పోయి ఏరుకుందాం. వీడి ఇంకో కాయ దొరికింది, 2 కాయలు దొరికినాయి ఫ్రెండ్స్. మేము వచ్చింది మధ్యాహ్నము, ఆల్రెడీ తెల్లారు అవ్వగానే వచ్చేస్తారు మామూలుగా వీడికి. వచ్చేసి మధ్యాహ్నాలకి గోతాలకి వేసుకెళ్ళిపోతారు ఏరుకొని. ఆడ కాయలు పడినాయంట, చూద్దాం మంది. నువ్వు ఏరొచ్చు కదరా, దీనికి నేను అసిస్టెంట్ ఫ్రెండ్స్ కాయలు ఏరిచ్చేసి. ఇంకో కాయ, ఆడింకో కాయ పడింది ఆడాడ. ఉందో ఇవి పట్టుకో. ఆడింకో కాయ ఉంది కదరా. ఇన్ని కాయలు నేను అనుకోవాలి ఇన్ని దొరుకుతాయనే. ఇవన్నీ మామిడి చెట్లు ఫ్రెండ్స్. ఆడబడింది చూడరా కాయ కదా అది. మాగిపోయింది ఇది. ఈ కాయ స్మెల్కి కడుపు నిండిపోతుంది ఫ్రెండ్స్. స్మెల్ అట్టు వస్తుంది. దీన్ని పచ్చడి చేసుకొని తిన్నామంటే, పచ్చడి చేసుకొని తిన్నా బాగుంటుంది, పిక్కిల్ చేసుకున్నా బాగుంటుంది. ఒకసారి ఇక్కడ తీగలు చూడండి ఎట్లా ఉన్నాయో. మీరు ఎంతమంది తీగలు చూసినారో కామెంట్ చేయండి. ఆ చెట్లో కోతి ఉంది ఫ్రెండ్స్, కనిపిస్తుంది మీకు? ఆ కోతి కాయలు రాలగొడుతుంది. అడవి ఏరుకుందాం. మీరు ఎంతమంది మామిడికాయలతో పిక్కిల్ చేసుకొని తిన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఏడ ఉన్నాయి చూడరా, ఆడ ఏడ ఉన్నాయి. ఆ పక్క సౌండ్ వచ్చింది, ఈ పక్క సౌండ్ వచ్చింది. ఈ కాయ బాగా మాగిపోయింది. ఈ కాయ బాగుంది. అడవి లోపల కూడా పోవచ్చు మామిడికాయల కోసము, కానీ జంతువులు ఉంటాయి, ఏనుగులో పడొస్తాయి. సో ఒకవేళ దావ తెలియకుండా లోపలికి వెళ్ళిపోయినాం అనుకో, బయట ఎట్లా రావాలో కూడా తెలియదు. అందుకే ఎందుకని చెప్పేసి ఏడే గెస్ట్ హౌస్ పక్కన ఉంటే ఏరుకుంటున్నాం. దీనిపైన ఒకటి పడింది కాయ, దీన్ని ఎట్లా తీయాలి? ఇవి మొత్తం గెస్ట్ హౌస్లో. లొకేషన్ అయితే బాగా ఉంటుంది ఇక్కడ. ఒకసారి ఇక్కడ చెట్లు చూడండి ఎంత పెద్ద. ఇది వచ్చేసి పిల్లలు ఆడుకునేదానికి. అటు సైడ్ మామిడికాయ చెట్లు ఉన్నాయి, కాయలు రాళ్ళేమో చూద్దాం బాగా. ఇప్పుడే ఆడ 2 కాయలు ఉన్నాయి, కానీ అక్కడికి పోలేమే, లోతు ఉంటుందేమో. ఇంకేం చేస్తాం. సీతాకోక చిలుకలు చూడండి ఎట్లా ఎగురుతున్నాయో. ఈ మామిడి చెడు చూడండి ఎంత పెద్దదో. దీన్ని ఎవరు ఎక్కన కూడా ఎక్కలేరు, దోడితే పెరగలన్నా కూడా పెరగలేరు కాయలు. ఈ కాయలన్నీ ఇక్కడ వాటర్లో ఉన్నాయి చూడండి.
వాటర్లో పడి కొట్టుకొని పోతా ఉన్నాయి. చూడండి అక్కడ ఒక డ్యామ్ ఉంది, బ్రిడ్జ్ లాగా. ఇవన్నీ అక్కడికి వస్తాయి, అక్కడివి ఏరుకుందాం. ఇది వంక చూడండి ఎట్లా పోతుందో. ఆ మామిడికాయలు అన్నీ వచ్చి అక్కడ చేరుకుంటే వాడివి ఏరుకోవాలి. ఒకసారి ఆడ చెట్లో కాయలు చూడండి ఎట్లున్నాయో. కనిపిస్తున్నాయా? దాడ కనిపిస్తున్నాయి కదండి. అవన్నీ కాయలే. ఈ మాన్లు ఎక్కే కుదరదు ఫ్రెండ్స్, ఇంకా ఎక్కలేరు, దోడ్లతో రాలగొట్టలేరు. సో ఇంకా అవి పన్నప్పుడే ఏరుకోవాలి అంతే. ఇంకా అవి ఇట్లా వాటర్లో పడతాయి, పన్నప్పుడు ఏరుకోవాలి. ఇది లోతు ఎంత ఉందో చూసే కట్టి పెడుతున్నాడు. లోతు ఉందారా? లోతే లేదండి మళ్ళా. కొన్ని మాటలు ఎన్ని దూకింటే చచ్చిపోయినాం ఫ్రెండ్స్, ఈతగారు రాదు నాకు. చూడండి ఎంత లోతు ఉందో. లోతే లేదంట. చంపేస్తాడు మనిషిని ఈరోజు ఇడు. బలనాయాలి కానీ ఫ్రెండ్స్ ఇడు. నిజంగా దిగేద్దాం అనుకున్నాం. అది చూసే పెద్ద కాయ కానీ దాని ఇడికి ఎట్ట లాగడము. ఆ కాయని ఇట్లా లాగురా. ఆడ చూడండి, ఆడ ఎవరు ఆడవి ఏరుతున్నాడు. ఏరుతున్నాడు అంటే మా భాషలో వెదక్కుతున్నాం అని ఫ్రెండ్స్. అవన్నీ మామిడి చెట్లే. ఒకసారి ఇక్కడ వ్యూ చూడండి, చూసాక ఎంత బాగుందో. పక్కనే గెస్ట్ హౌస్లో, పక్కనే వంక. అవన్నీ మామిడి చెట్లు. ఆ మామిడి చెట్లలో పడిండే ఆ కాయలన్నీ నీళ్ళల్లో ఉన్నాయి. అవన్నీ వచ్చి ఇక్కడ చేరినాయి డ్యామ్ కాడ. వీటిని ఏరుకున్నాం ఇప్పుడు. బాగలా ఇది బాగుంది, ఇది బాగుంది. అందరా ఈరోజు నీకు మామిడికాయల చట్నీ పండగే పండగ. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో. చూడండి స్వచ్ఛ భారత్ చేస్తున్నాడు. క్లీన్ చేస్తున్నాడు మొత్తం. జాబ్ చేస్తారు మీరేడా? ఎవరా జాబ్ చేస్తారు? క్లీనింగ్ జాబ్ మీరు. అమ్మ ఏరుతున్నారు చూడండి. ఇక్కడ కూర్చున్నాక భలే వేసినారు బెంచ్లో. ఇక్కడ బెంచ్ పైన కూర్చొని వంక చూస్తా ఉండొచ్చు, చిల్ అవ్వచ్చు. ఈడొక కాయ పడింది ఇప్పుడే, ఆడొక కాయ పడింది. మళ్ళా ఆడ ఇంకో కాయ పడింది. ఆడ 3 కాయలు పడినా ఏరుకోరా. ఇప్పుడే పడినా ఏరుకోడా. ఇప్పుడే పడినాయి ఫ్రెండ్స్. ఆ కాయలు ఏరుకోమంటే మనకి వెళ్ళిపోతున్నాయంట. ఓ బిన్నా, ఈ కాయ కూడా ఇప్పుడే పడింది. ఈ కాయ కూడా ఇప్పుడే పడింది. ఇదిరా. ఓకే డన్. కాయని తిందాం, టేస్ట్ ఎట్టుందో చూద్దాం. మామూలుగా ఈ కాయలు తినే పనికిరావు, ఓన్లీ పచ్చడి అవి చేసుకునే పనికొస్తాయి. పులుపు ఎక్కువ ఫ్రెండ్స్. మల్లె పులుపు ఈ కాయలు తినే పనికిరావు, ఓన్లీ పచ్చడి పిక్కిల్స్ చేసుకునే పనికొస్తాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. ఇవి కూడా అన్ని మామిడి చెట్లే. ఆ చెట్లలో కాయలన్నీ వచ్చేసి నీళ్ళలో పడతాయి, అవన్నీ ఇటు సైడ్ వస్తాయి. అప్పుడు ఏరుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో చూసేకి.
బాగుండారు కాయలు. ఈ పైన చెట్లో నుంచి పడి ఇటు కిందకు వచ్చినట్టుంది. ఇక్కడికి వచ్చి 1/2 అవర్ అవుతుంది. వచ్చినప్పుడు ఒక 10 కాయలైనా దొరుకుతాయో దొరకవు అనుకున్నాను, కానీ బాగానే దొరికినాయి ఫ్రెండ్స్. వచ్చిన 1/2 అవర్కే ఇంకా గంట సేపు ఉన్నామంటే ఇంకా ఎక్కువ వస్తాయి కాయలు. చూడండి. సో ఈ కాయలు ఇంకా పచ్చడిగా ఏడుగా సరిపోతాయి. వీటిని ఇంక ఇంటికి తీసుకొని వెళ్ళేసి పచ్చడి చేసుకొని తిందాం. ఒకసారి చూడండి ఎన్ని కాయలు దొరికినాయో. రిటర్న్లో వస్తా అంటే బీక్కాయ చెట్లు కనిపించినాయి. కాయలు ఉన్నాయి చెట్లో, అవి మాగినాయి లేదో చూద్దాం. ఇది చూడండి బీక్కాయలు ఇవన్నీ. పచ్చికాయలు కానీ ఫ్రెండ్స్, ఇవి మాగే ఇంకా టైం పడుతుంది. ఇది ఎంతమందికి బీకి పర్లు తెలుసో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే భలే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి మాగినప్పుడు ఇంకో వీడియో తీస్తాను. ఇవి రోడ్లో వస్తుంటే మధ్యలో నేరేడు చెట్టు కనిపించింది, నల్ల నేరేడు చెట్టు. కాయలు ఉన్నాయి. ఒకసారి కాయలు చూడండి. ఒకసారి కాయలు చూడండి ఎట్లున్నాయో. ఒకసారి కాయలు చూడండి ఎట్లున్నాయి. టేస్ట్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో సమాప్తం. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, బాయ్.